వ్యూయర్స్, నిన్న మొన్నటి వరకు ప్రేమ కావాలి, ప్యార్ మే పడిపోయానే అంటూ లవ్లీ టైటిల్స్ తో మన ముందుకు వచ్చిన మన సుకుమారుడు ఆది ఇప్పుడు సడన్ గా రఫ్ అంటున్నాడు. మరి టైటిల్ కి తగ్గట్టుగానే స్టోరీ కూడా ఉంటుంది, అలాగే కేవలం మాస్ ని కాదు క్లాస్ ని కూడా ఆకట్టుకుంటుంది అని చెప్తున్నాడు ఆది. మరి ఈ సినిమాకి సంబంధించి మరిన్ని విశేషాలు షేర్ చేసుకోవడానికి మన ఆది అండ్ ఆల్సో మన బ్యూటిఫుల్ అండ్ గ్లామరస్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా రెడీగా ఉన్నారు. మాట్లాడదామా? హాయ్ ఆది గారు. హాయ్ రకుల్. హలో. సో రఫ్ సినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది అండ్ ఆడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎస్పెషల్లీ మణి శర్మ గారి మ్యూజిక్ అంటే కమర్షియల్ మూవీకి ఏం కావాలో ఆయనకు బాగా తెలుసు, ఆడియన్స్ కి ఏం కావాలో బాగా తెలుసు. సో ఆడియో మంచి సక్సెస్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. సో ఆది గారు, నిన్న మొన్నటి దాకా ఏమో ప్రేమ కావాలన్నారు, ప్యార్ మే పడిపోయాని, సుకుమారుడు లాంటి లవ్లీ టైటిల్స్ లో వచ్చి ఇప్పుడేమో రఫ్ అంటున్నారు సడన్ గా. ఏంటి రఫ్ గా మారిపోవడానికి కారణం? అంటే ఈ లవర్ బాయ్ లీగ్ నుంచి ఒక యాక్షన్ హీరో, కమర్షియల్ మాస్ లాంటి వీటికి వెళ్ళిపోవాలి, లీగ్ లోకి వెళ్ళాలనే ఉన్న ప్రయత్నం ఇది? అదేం లేదు, రఫ్ టోటల్ గా చూస్తే రఫ్ ఇస్ లవ్ స్టోరీ. ఏం చేసినా సో అది కొంచెం రఫ్ ఎడ్జ్ ఉంటుంది కాబట్టి రఫ్ అని టైటిల్ పెట్టుకుని ఇట్స్ కమర్షియల్ ప్యాకేజ్. అన్నీ ఉంటాయి, సాంగ్స్ కానీ, ఫైట్స్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, క్యారెక్టరైజేషన్స్ కానీ అన్నీ బాగుంటాయి సినిమాలు. అండ్ వెల్ మేడ్ ఫిల్మ్, చాలా బాగా ఖర్చు పెట్టి తీశారు ఈ సినిమాని. అండ్ ఐ థింక్ ఈ సినిమా తప్పకుండా ఒక డిఫరెంట్ ఇమేజ్ తీసుకొస్తుందని ఒక నమ్మకం ఉంది. యా, ఎందుకంటే ఇప్పటిదాకా మిమ్మల్ని అలాంటి క్యారెక్టర్స్ లోనే చూసాం, అంటే సాఫ్ట్ గా, కొంచెం డీసెంట్ గా, అంటే కొద్దిగా మీకు లవ్ ఇమేజ్ ఎక్కువ ఉంది కదా. అంతే, అది కాదండి. అంటే ఫస్ట్ ఫిల్మ్ లోనే యాక్షన్ ఉంటుంది, ప్రేమ కావాలి లాట్ ఆఫ్ యాక్షన్, అండ్ ఈవెన్ లవ్లీ కూడా ఉంటుంది. సో యాక్షన్ అనేది ఫస్ట్ టైం చేయలేదు, చేశాను. అవును, సుకుమార్ లో కూడా యాక్షన్ ఉంటుంది, బట్ ఫస్ట్ టైం అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫిల్మ్ చేయడం. అంటే బేసిక్ గా ఈ యాక్షన్ అనేది ఎందుకు హైలైట్ అవుతుందంటే ఈ సినిమాకి సంబంధించి టైటిల్ వచ్చేసి రఫ్ అని పెట్టేటప్పటికి ఎవ్రీబడి అంటే ఆది మనకు అలా రఫ్ గా కనిపించేది కదా, సాఫ్ట్ గా డీసెంట్ గా ఉంటుంది కదా, ఎలా సూట్ అవుతుంది అన్న ఒక, ఇప్పుడు మీరు మాట్లాడే స్టైల్లో కూడా చాలా డీసెన్సీ కనిపిస్తుంది కదా, సో ఎలా సూట్ అవుతుంది అన్న ఒక యాంగ్షియస్నెస్ ఎక్కువ ఉంది అనమాట. How do you justify this title to you and the story? ఏం లేదు, సింపుల్. రఫ్ అనేది ఏంటంటే ఉత్తునే రఫ్ అని చెప్పేసరికి మొత్తంలో పెట్టి రఫ్ అని అక్కర్లేదు, రఫ్ అక్కర్లేదు. ఎక్కడ ఒక చోట క్యారెక్టరైజేషన్, ఎక్కడ ఒక టచ్ అయితే చాలా రఫ్ అనిపిస్తుంది. ఆ ఎలిమెంట్స్ ఉన్నాయి సినిమాలో. ఓకే, ఒకసారి పిడికిలి బిగిస్తే ఆయుధం లేకుండానే ఆయుష్ తీసేస్తా. తమ్ముడు, సినిమా స్టార్ట్ అయింది సార్, అయిన తర్వాత టాక్ చెప్తాను. ఫస్ట్ టైం రకుల్ తో పేరప్ అయ్యారు, అండ్ అదేంటో మీ పక్కన ఏ హీరోయిన్ అయినా అంత బాగా సూట్ అయిపోతారు ఏంటి ఆది గారు? వాట్ ఈస్ దట్ మ్యాజిక్? ఏ హీరోయిన్ అలా చేసినా యా పేరు బాగుంది కదా అనిపించేలాగా చేసేస్తారు, ఎలా? అదేం లేదు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ అవర్ సక్సెస్ ఆల్సో, అండ్ షీఈస్ డూయింగ్ వెరీ వెల్. అండ్ ఈ సినిమాకి వచ్చేసరికి మా ఇద్దరి కాంబినేషన్ చాలా బాగుంటుంది, అండ్ వెరీ యూత్ఫుల్గా ఉంటుంది, వెరీ ఎనర్జెటిక్గా ఉంటుంది, అండ్ తప్పకుండా యూత్ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. అండ్ తను సినిమాలో ఏదో ఉత్తనే సాంగ్స్కో దీనికో కాకుండా సినిమాలో 3 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్, అందులో తను వన్ ఆఫ్ ది క్యారెక్టర్. సో ఇట్స్ ఏదో ఉత్తనే క్యారెక్టర్ అనేసరికి, ఏదో ఉత్తనే హీరోయిన్ అనేసరికి కాకుండా, సో హీరోయిన్ యాజ్ అ పర్పస్, షీ యాజ్ అ క్యారెక్టరైజేషన్. సో అది చాలా, అండ్ ఈవెన్ సాంగ్స్ కానీ, పిక్చరైజేషన్ కానీ, తను చాలా బాగా డాన్స్ చేసింది. నాకు ఎక్స్ట్రా రిహర్సల్స్ కావాలి, అది ఒక మంచి డాన్సర్. బట్ థ్యాంక్ యూ. స్విట్జర్లాండ్ లో మేము చేసిన సాంగ్ రబ్బర్ బంతి సాంగ్ కానీ, విజువల్స్ కానీ చాలా బాగుంటుంది, అండ్ చాలా బాగా చేసాం. చాలా క్యూట్ గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం ప్రతి సాంగ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది సినిమాలో. మొత్తాన్ని మీ డాన్స్ మూమెంట్స్ తో హీరోయిన్స్ మాత్రం భయపెట్టేస్తున్నారు అనమాట. లేదు, 2 minutes లో I don't know how he doesn't forget. 2 minutes they'll show some cut and I'm like, huh, what happened? Meanwhile you see next thing he's on stage, he's doing that, like oh god. Okay. రబ్బరు బంతి నీలకు తగిలి లేచినట్టు ఉంది, అత్తరు బుట్టి కన్నుల పగిలి బతికినట్టు ఉంది.
ఆది గారు ఒక 2 minutes లో చేసి ఉండొచ్చు, మీరు 10 minutes లో చేసి ఉండొచ్చు, బట్ ఆన్ స్క్రీన్ మాకు ఇద్దరిది కూడా ఫీస్ట్ లా అనిపిస్తుంది. అది ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ సెట్ లో జరిగేది అందరికి తెలియదు. ఫైనల్ గా వాట్ ద బెస్ట్ షాట్ ఓన్లీ విల్ కీప్ ఇన్ ద మూవీ. సో దట్ ఇస్ ఇంపార్టెంట్. సో రఫ్ మూవీ రకుల్ మీ కెరియర్ లో ఐ థింక్ టాలీవుడ్ కి వచ్చేటప్పటికి ఇది ఫస్ట్ సైన్ చేసిన మూవీ కదా. సో ఇందాకే ఆది గారు చెప్తున్నారు మీ క్యారెక్టర్ చాలా ఇంపార్టెన్స్ ఉంది ఈ సినిమాలో అనేసి. హౌ డిడ్ యూ లైక్ యువర్ క్యారెక్టర్? My character's name is Nandini. Okay. And Nandu, yeah. Nandu. And that's what we call. Yes, Nandu, I love you. So when I heard the script, because also it was my first film, and I was very happy to be signing a film where I was getting to play different shades. You know, I was getting to play different emotions. Like he said, it's a commercial entertainer. So dantlo there's romance, there is what do you call, I'm rich, so there is a little bit of that whole sophistication, classiness, you know, and there's comedy. So anni unnai movie lo. So that's why I was very happy. మీ ఫస్ట్ రిలీజ్ అయిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లో మేము మీ నుంచి కామెడీ చూసాం. ఈ క్యారెక్టర్ లో కూడా కామెడీ ఉంటుందా? కామెడీ అంటే సెపరేట్ గా కామెడీ ట్రాక్ లేదు, కానీ ఎవ్రీడే రోజు జరుగుతుంది కామెడీ అదే ఉంది, న్యాచురల్ గా కామెడీ ఉంది. సిచ్యువేషన్ అంటే కథల డిమాండ్ గా తన క్యారెక్టరైజేషన్ కానీ నా క్యారెక్టరైజేషన్ లో కానీ మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. Okay. There are many scenes where you will laugh, but we are not actually doing those scenes to make, you know, as a joke. అదే కామెడీ కోసం చేయలేదు, బట్ you will laugh. It's all situational. సో ఇది కామెడీ సీన్, ఇది లవ్ సీన్ అన్నట్టు కాకుండా కామెడీ అనేది సెపరేట్ గా కాకుండా కలిసిపోతుంది అన్నమాట. అన్నా నీకు ప్రేమ కథ చెప్తాను. సిటీలో అందమైన ఎక్వేరియం షాప్ ఉందా, అందులో చేపలతో ఆడుతున్న ఓ పాపని చంటిగాడు చూశాడన్నా. 2 days నుంచి ట్రై చేస్తున్నా. 200 days ట్రై చేసినా కుదరదు బాబు. ఈడేమన్నా గబ్బర్ సింగ్ 3 సినిమాలో హీరోగా ట్రై చేస్తున్నా యాండి? లేదు రావులా, ఏదో అమ్మాయిని ట్రై చేస్తున్నట్టు. సో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది ఆది గారు? ఇప్పటిదాకా అంటే ఆ లవర్ టింజ్ అనేది ఎప్పుడు కనిపిస్తూనే, ఇందులో కూడా లవర్ టింజ్ ఉంటుంది. నా క్యారెక్టరైజేషన్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటుంది. అంటే రఫ్ గా మాట్లాడతారా? రఫ్ గా ఏమో మాట్లాడను, కూల్ గానే ఉంటుంది. బట్ అన్నీ తెలుసు, వీడు చేసే ప్రతి మూవ్ హీ నోస్. సో ఈ క్యారెక్టర్ వెరీ ఇంటెలిజెంట్ కాదు కానీ అలా ఏం కాదు కానీ స్మార్ట్. సో హీ నోస్ ఎవ్రీథింగ్. అంటే ఆ ఫీలింగ్ ఉంటుంది తనకి. కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి క్యారెక్టరైజేషన్ కి. లవర్ బాయ్ ఇమేజ్ దాటి ఒక స్టెప్ అని చెప్పొచ్చు రఫ్. వాట్ కైండ్ ఆఫ్ ఇమేజ్ అంటే మీరు ఇందాక అన్నారు ఇమేజ్ అయితే కొంచెం మారుతుంది అని అన్నారు. ఈ సినిమాతో ఎలాంటి ఇమేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే మంచి ఆది అనేవాడు ఈ యాంగిల్ కూడా ఉంటుంది, యాక్షన్ కూడా చేయగలడు, సో మాస్ డైలాగ్స్ కూడా చెప్పగలడు అని చెప్పి ఒక టచ్ ఉంటుంది. ఓకే. అంటే మీరు ఇందాక అన్నారు ప్రేమ కావాలి నుంచి కూడా, అంటే ప్రతి సినిమాలోనూ ఆ ఫైట్స్ యాక్షన్ అనే సీక్వెన్సెస్ అయితే ఉన్నాయి మీలో, బట్ ఇప్పుడు ఈ సినిమా వచ్చేటప్పటికి మెయిన్ యాక్షన్ కూడా ఉంటుంది అన్న ఒక టాక్ బయటకు వచ్చింది. ఈవెన్ ట్రైలర్స్లో కూడా చూస్తే అర్థమవుతుంది. సో ఈ సినిమాలో ఆ పర్టికులర్గా యాక్షన్ సీక్వెన్సెస్కున్న స్పెషాలిటీ కానీ ఇంపార్టెన్స్ కానీ ఏంటి, ఎలా ఉండబోతున్నాయి సినిమాలో? అంటే ప్రతి ఫైట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మేము ఇంట్రొడక్షన్ ఫైట్ కానీ, మేము వైజాగ్లో చేసిన ట్రైన్ ఫైట్ కానీ, అలానే క్లైమాక్స్ ఫైట్ కానీ, సో యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగుంటాయి. సో యాక్షన్ అంత బాగుంటుంది, అట్ ద సేమ్ టైం సాంగ్స్ కూడా అదే లెవెల్లో ఉంటాయి. And actions ఎందుకు బాగున్నాయి because you know he worked so hard. Yeah, I'm going to mention yes, that now. he worked Yeah. really hard for his body. I have never seen anybody been so dedicated. For months together he did not cheat his diet, which is the first thing that you want to do. Yeah. He worked out because I've seen him working out, crazy schedule. And after full day of shoot also he would go work out, he would have his, you know, proper food. So Oh my God. when you see the result, it's like, oh my God, thank God, you know, I mean, it's all paid off. You feel so happy that it's all paid off. I think he's worked very hard. So andike ade you'll see that difference also in the fight. That whole look has been brought, you know, that whole edginess has been brought to it. వాడు నన్ను ప్రేమించాడట, మా అన్నయ్య పెళ్లి కొప్పుకుంటే నన్ను ప్రేమలో దించుతాడట. నీ కథ సస్పెన్స్ పెట్టి చంపుతున్నావు. వాడెవడో ట్రేస్ చేసి నువ్వే పట్టుకోవాలి చందు. ఇంకోసారి నా ఫ్యామిలీ జోలికి వస్తే సముద్రంలో నుంచి శంఖాలు కాదు
మీ శవాలు కొట్టుకొస్తాయి. సో ఆది గారు 6 ప్యాక్ ఎందుకు అంటే ఈ సినిమాకే చెయ్యాలి అని అనుకున్నారా లేదా ఈ పీరియడ్ ఆఫ్ టైంలో చేయాలి అని అనుకుని చేశారా? మెయిన్ ఏంటి దీనికి ఇంత హార్డ్ వర్క్ చేయడానికి కారణం ఏంటి? అంటే మీరు చెప్పినట్టు చిన్న ఆ లవర్ బాయ్ ఇమేజ్ బ్రేక్ చేసి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనుకునే ఒక ప్రయత్నంలో చేసింది. 6 ప్యాక్ అనేది కాదు, రఫ్ అనే సినిమాకి ఆ టైటిల్కి జస్టిఫికేషన్ చాలా మంది అడుగుతారు, మరి ఆది ఏంటి రఫ్ ఏంటి అని. సో ఆ క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ పడిన తర్వాత రేపు సినిమా చూసిన తర్వాత బయటకు వచ్చినప్పుడు జస్టిఫికేషన్ అవ్వాలి అని చెప్పి దాన్ని ఒక భయంతో చేసింది మెయిన్గా. అంటే రఫ్ అనే టైటిల్ జస్టిఫికేషన్ చేయాలి అని చేసింది. ఓకే, సో చాలా కష్టపడ్డారని అర్థమవుతుంది. బట్ లుక్ వైజ్ ట్రైలర్స్లో కూడా మనకి ఆ షార్ట్స్ అన్నీ కూడా చాలా అదిరిపోయాయి నిజంగా అయితే యాక్షన్ సీక్వెన్సెస్. రకుల్ మీకు రఫ్ అనే టైటిల్ చెప్పినప్పుడు డౌట్ వచ్చిందా? ఆదికి రఫ్ ఏంటి? కాదు, నాకు చాలా నచ్చింది టైటిల్. ఎందుకంటే ఇది because I know the script. I know how well it justifies to the script. I know why it is called rough. So meeku kuda cinema chusin tarvata sure ga idi best title ila you'll be sure. ఒక మంచి ఓపెనింగ్స్ వచ్చే టైటిల్. ఆఫ్ కోర్స్ నిజంగా బికాజ్ ఆ టైటిల్లోనే ఆ కమర్షియాలిటీ అంతా కూడా తెలిసిపోతుంది మాకు, ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉంటాయని. ఓపెనింగ్స్ అయితే నో డౌట్, ఎందుకంటే వెయిట్ చేస్తున్నాం ఆఫ్టర్ ఆడియో అండ్ ఆఫ్టర్ ట్రైలర్ రిలీజ్ తర్వాత. మణి గారు ఇచ్చిన సూపర్ సాంగ్స్. వెంకటరమణ గోవింద ఈ పిల్ల నన్ను ప్యారులోకి లాగిందా. జరుగు 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 సింత సైడు జరుగు తెగ నోటికొచ్చినట్టు అనుకోర ఇరుకు పొరుగు. ఏది 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 ఎవ్వడనేది వయసొచ్చి నోటి ఓటు హక్కులప్పు అనేది. అది 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 హైదరాబాదీ నిన్నందుకనే నేను ఎంత ఇష్టపడేది. ప్రతి మోసం వెనక ఇద్దరుంటారు, మోసం చేసేవాడు, మోసపోయేవాడు. నువ్వు రెండో వాడివి కాకూడదంటే మొదటి వాడివై తీరాలి.